అనుసరిస్తాం. అంబేద్కర్లా ఉండాలని, పూలేలా బతకాలని. ఈ దేశంలో మనుషుల కోసం పుట్టింది ఎంతమంది అంటే వేలకు లెక్క పెట్టవచ్చు. వాళ్ళ కోసం వాళ్ళు పుట్టింది ఎంతమంది అంటే కోట్ల మీద చెప్పవచ్చు. నాయకులుగా ఎదిగినలో ఎంతో మంది ఉన్నారు మా కళ్ళ ముందు. కానీ ఎవ్వరొక్కరు కూడా ఈ జాతుల చైతన్యం కోసం, ఈ జాతుల జరుగుతున్న దౌర్జన్యాల మీద పోరాడడానికి నాయకులు లేకుండా పోతున్నారు. నేను సంఘం రావాల్సి వచ్చింది. ఆ రోజు ఇప్పుడు పెద్ద మన నారాయణ గారు వచ్చింది, సిపిఐ నాయకుడు. నేను అనుకున్న రేపటి రోజున అది బీడీసీ కావచ్చు, ఏడీసీ కావచ్చు, బీడీసీ కావచ్చు, ఎవరి ఆధిపత్యం ప్రజల మీద ఉండకుండా చేసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే అది ఒక ప్రజాస్వామ్యంగా వేదికైతే వాళ్ళు చేసే కార్యక్రమాలు సమాజ హితం కోసం అయితే దాన్ని గౌరవిద్దాం. ఇక్కడ ఇన్ని బీడీసీలు ఉన్నాయి, మరి అన్ని బీడీసీల్లో ఎందుకు ఆధిపత్యం వివక్ష ఉండలేదు? కొంతమంది ఎందుకు దాన్ని స్వార్థాల కోసం వాడుకుంటున్నారు? ఇది ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇటువైపు వచ్చినప్పుడల్లా ఉత్తర తెలంగాణలో పర్టికులర్గా ఆదిలాబాద్, నిజామాబాద్ ప్రాంతాలు వచ్చినప్పుడల్లా బీడీసీ మీద చర్చ జరుగుతుంది. ఇంకో ప్రాంతంలో పోయినప్పుడల్లా అఘాయిత్యాల మీద, స్త్రీల మీద జరుగుతున్న దౌర్జన్యాల గురించి తెలుసుకుంటుంది. ఎందుకు ఈ వివక్ష కొనసాగుతున్నది అన్నప్పుడు దాన్ని మూలాన్ని వెతకాల్సిన అవసరం ఉంది. ఆ మూలానికి మంత్రం వేస్తే అసలు కథ పరిష్కారం అవుతుంది. కాబట్టి దీని విషయంలో ప్రభుత్వంతో కూడా, ప్రభుత్వ పెద్దలతో కూడా దీన్ని మాట్లాడే ప్రయత్నం చేస్తాం. బీడీసీ మిత్రులతో కూడా మీరు ఏ విధంగా నడుచుకోవాలో మీ ద్వారా, మీడియా ద్వారా నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నా. ప్రతి ఒక్కరిని గౌరవించండి, ప్రేమించండి, మీ సేవలు అందరికీ పంచండి. కానీ వివక్షకుడు గ్రామ బహిష్కరణ, కుల బహిష్కరణ ఇలాంటి పదాలు అనేవి రాజ్యాంగ వ్యతిరేకం. ఎందుకు వాటిని కొనసాగిస్తుంది అనేది మీరు లీగల్ గా చూసుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నా. అన్నిటికంటే ముఖ్యంగా నేను వచ్చాను కాబట్టి ఎట్లాగో కాంగ్రెస్ అనేది వస్తుంది కాబట్టి మీకు చెప్పాల్సిన అవసరం ఉంది. దళితుల అస్తిత్వమే కాదు, బడుగుల అస్తిత్వమే కాదు, తెలంగాణ ఉద్యమం దేని కొరకు జరిగిందో, నీళ్ల కోసం, నిధుల కోసం, నియామకాల కోసం ఒక చర్చ అయితే ఆత్మగౌరవం, స్వీయ అస్తిత్వం రేపటి రోజున అధికారంలోకి రావాలని ఒక పోరాటం ఇక్కడ చేస్తుంది. రేపు ఈ రాష్ట్రానికి ఓసీలతో పాటు బీసీలు, ఎస్టీలు కూడా ముఖ్యమంత్రులు అయ్యే చైతన్యాన్ని ఇక్కడ తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైనా ఏ రాష్ట్రమైనా, ఏ దేశమైనా, ఏ ప్రాంతమైనా అధికారానికి దూరమైనదో ఆ జాతి రాజించిన శకలాలు లేవు. మనం రాజువం. మా రాజేశ్వరుడు చెప్తాడు, ఎస్ వీఆర్ ద కింగ్స్. ఎక్కడో కాదు, ఇక్కడే. ఈ రోజు మన మూలాలున్న ఛత్రపతి శివాజీ, అశోకుడు ఈ నేల నేరిన మహారాజు. మనం బాధలు కాలం చెప్పలేదు. రాజ్యం ఎందుకు పోయింది? రాజ్యాలు ఏ విధంగా మనకు దూరమైనవి, వీటిని మనలో చేసుకోండి. మీరు ఉద్యోగాలు చేస్తారా చేయండి, వృత్తులు చేస్తారా చేయండి, చదువుకుంటారా చదువుకోండి, కానీ రాజకీయం చేయండి. ఇది నేను మీకు ఇచ్చే ఒక సందేశం. రాజకీయం ప్రజలది, నాయకులది కాదు. మీ ఓటు పుట్టినోడే నాయకుడు. మీరు ఓటు వేసి పొందుతారు వేసి ఓటు స్టేషన్ కాడికి పోయి, పోలింగ్ బూత్ కాడికి పోయి తిన్నా తినకపోయినా వాడు ఇచ్చింది తాగో పెట్టింది తినో, మీరేసే ఓటు పుట్టినోడు నాయకుడు. మొన్నటిదాకా వాడేం లేదురా, ఇవాళ ఎమ్మెల్యే ఎవడా? మీ ఓటు పుట్టినోడు. మొన్నటిదాకా ఏం లేదు, వేరు దర్శించడానికి కాదు. ఎందుకు చూస్తారా? ఓటు వేస్తే నువ్వు మంత్రి వైపు, ఓటు వేస్తే నువ్వు ఎమ్మెల్యే వైపు, ప్రధానమంత్రి అయినా నీ ఓటు పుట్టినోడే అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. రాజకీయం వల్ల సంబంధం లేదు. నేను అమెరికాలో ఉన్నా, నేను ఆస్ట్రేలియాలో ఉంటా, నేను ఆడ ఉంటా, ఈడ ఉంటా, కానీ ఈడ ఉన్నావు. నీ ఓటు లేకపోతే నీకు మనిషిగా నీకు గుర్తే లేదు. అదే కదా అంబేద్కర్ చెప్పింది, ఒకే మనిషి ఒకే ఓటు, ఒకే ఓటు ఒకే విలువ. ఇది దేశంలో ఒక అతిపెద్ద ప్రజాస్వామిక విప్లవాన్ని తెచ్చింది. ప్రపంచంలో మిగతా వాళ్ళకంటే కూడా మన దేశంలో భిన్నం ఏంటంటే, గతంలో ఇక్కడ పుట్టిన వాళ్ళకు కొంతమంది ఓట్లు లేవు. జమీందారులకు, జాగీర్దారులకు, పట్టేదారులకు, లేదంటే వేరే ఎకరాలున్న
ఆసాములకు భూస్వాములకు ఓట్ల చరిత్ర ఉన్నది. కానీ అంబేద్కర్ వచ్చిన అంబేద్కర్ రాజ్యాంగంలో పెట్టిన చర్చలో మీరు చూడండి, ఎవరికైనా ఈ భూమి మీద పుడితే బతికే హక్కు ఎంత ఉందో ఓటు హక్కు అట్నే ఉందని చెప్పి వాదించిన నాయకుడు, ఇంత మానవీయ కోణం నుంచి వాదించిన నాయకుడు ప్రపంచంలో ఈ పుస్తకాలు నేను రాసిన ఈ పుస్తకాలు నేను చూసిన, చదివిన, చాలా మంది ఆ పుస్తకాల యొక్క గరిబై చెప్పుకుంటే నేను విన్నా. కాబట్టి మిత్రులారా, రాజకీయం మాకు సంబంధం లేదనే విషయాన్ని మీరు ఆలోచించకండి. రాజకీయం అందరికీ, అంబేద్కర్ అందరి వాడేమో రాజకీయం అందరికీ. మీరు రాజకీయం చేయండి, రాజకీయాలు చేయడానికి మీరు ఏ పార్టీని ఎంచుకోండి. మీరు కాంగ్రెస్ ఎంచుకుంటారా, బీజేపీ ఎంచుకుంటారా, టీఆర్ఎస్ ఎంచుకుంటే టీచర్ వచ్చలేదు. మీరు రేపు సర్పంచ్ ఎలక్షన్స్ వస్తే స్థాయిలో సర్పంచ్గా పోటీ చేయండి, ఎంపీటీసీ వస్తే ఎంపీటీసీ చేయండి, ఏదో చేయండి. కానీ రాజకీయాల్లో ఉండడం ద్వారా పేదలకు మేలు జరిగే అవకాశం ఉంది. కొట్టాడే దగ్గర నువ్వు లేకుండా అడుక్కునే దగ్గర నువ్వు ఉండడం ఎందుకనే విషయాన్ని ప్రశ్నించుకోండి. కొట్టాడే దగ్గర ఉంటే మన ఊర్లో కూడా పెద్ద మనుషులు ఎన్నుకుంటారు, ఇటు 5 మంది 40 మంది ఎన్నుకుంటే పంచాయతీ అయిపోయాక మర్యాద వాళ్ళకే చేస్తారు. కాబట్టి మీరు రాజకీయ పంచాయతీలో నిరంతరం ఉండాలి. నేను రాజేష్ కానీ మా పురుషోత్తం కానీ ఉన్న వేదిక మీద ఉన్న అందరి పెద్దలకు, మా అశోక్ కానీ అందరికీ చెబుతున్నాను, రాజేష్ కానీ అందరికీ, రేపటి రోజున బీసీల కోసం పోరాడే వేదికగా మీరు రేపు జైపీ సోల్జర్స్ తీసుకెళ్ళండి. ఈరోజు మణిపూర్లో మహిళల త్యాగము, మహిళల అఘాయిత్యాల మీద సమాజం తిరగబడడం వల్లనో ఇలా మహిళా బిల్లు చట్టమై రేపు 2026 తర్వాత ఏర్పడే డీలిమిటేషన్లో కనీసం 33% నా భారత సోదరీమణులకు రేపు చట్టసభలో అవకాశాలు రాబోతున్నాయి. దీన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ ఎప్పుడు 1949-50లో ఆలోచించిన ఆలోచన 75 సంవత్సరాల తర్వాత కానీ ఈ దేశంలో ఉన్న మహిళలు, ఈ దేశంలో పుట్టిన మహిళలు కనీసం రాజ్యాధికారంలో సమవాట కాకుండా వాటాను తీసుకురావాలనే ఆలోచన పాలకులు చేసిన చైతన్యం అంబేద్కర్. అది సాధించుకోవడానికి ఉద్యమ కార్యక్రమం ఉండాలి. రెండవది, ఆకాశంలో సగం మహిళలకు ఆ విధంగా న్యాయం చేసే ప్రయత్నం ఒకటి జరిగితే ఈ భూమి మీద, భారతదేశ భూభాగం మీద 50% పైచిలుకు ఉన్న బీసీలకు చట్టసభలో రిజర్వేషన్ లేవు. ఒక ఎస్సీలుగా, ఒక ఎస్టీలుగా, ఒక ఓసీలు ప్రజాస్వామిక వాదులుగా బీసీలకు చట్టసభలో రిజర్వేషన్ రావాల్సిన అవసరం ఉన్నది. అది కాల్కేటర్ కమిటీ నుంచి కావచ్చు, మండల కమిటీ నుంచి కావచ్చు, చరిత్రలో ఈ దేశం బీసీలకు నష్టం చేస్తుందనే ఒక అపవాదం ప్రపంచవ్యాప్తంగా ఉంది. దానికోసం నిజమైన అంబేద్కర్ వాళ్ళు అయితే, నిజమైన పూలే వాళ్ళు అయితే బీసీల కొరకు చట్టసభలో రిజర్వేషన్ కొరకు మనం పోరాడాల్సిన అవసరం ఉంది. మీరు దాని కొరకు కార్యక్రమం తీసుకోండి. నేను కార్యకర్తగా పనిచేయడానికి మీతో సిద్ధంగా ఉండాలని కూడా చెప్తున్నాను. రెండవది, ఇవి 2 అయిన తర్వాత మూడవది, సమానత్వ పోరాటాలు జరుగుతున్నాయి. ఆర్థిక సమానత్వం, సామాజిక సమానత్వం, రాజకీయ సమానత్వం, ఇవన్నీ పేరుకు చాలా పెద్ద చర్చల్లో ఉంటాయి. ఏంటి అంటే సామాన్యునికి అర్థమే కాదు. కానీ ఈరోజు నేను అంటున్నా, మన దేశ బడ్జెట్ 30 లక్షల కోట్ల పైసలు, మన రాష్ట్రాల బడ్జెట్ 3 లక్షల కోట్ల దగ్గర వచ్చినాయి. నేను ఉన్న గ్రామాలకు మీరు బడ్జెట్ వచ్చినా ఒక ఊరికి ఒక సంవత్సరానికి కనీసం అంటే 2 కోట్ల రూపాయలు వస్తాయి. ఒక రోజు ఒక ఊరికి కనీసం అంటే 2 కోట్ల రూపాయలు వస్తాయి. ధనం మూలం ఇదం జగత్ అంటారు కదా, డబ్బు ఉంటే కానీ ఏం లేదు. ఇలా రాజకీయాలైన సమానమైన ఒకరోజు గుణవంతుడు నాయకుడు అయ్యేటోడు, మంచి గుణం ఉన్నోడు, పేదలకు సేవ చేసుకోడు, ప్రజలకు మంచిగా అనిపించోడు. ఒక రోజున కులమున్నోడు నాయకుడు అయ్యాడు, ఈ రోజు ధనమున్నోడే నాయకుడు అవుతున్నాడు. వాడు తెలివి ఉందా, తెలివి తక్కువ పక్కన, కానీ ఆ ధనం లేకనే ఇంధనం మొత్తం కూడా మన దగ్గరికి పోతున్నది. దానికోసం ఇక్కడ ఓటు ఎవరికి పట్టే వాళ్ళు వేస్తున్నాం. మన ఓటు వాడు ట్యాంపర్ చేస్తున్నాడు, మన ఓటుని కరెక్ట్ చేస్తున్నాడు, మన ఓటుకు డబ్బిస్తున్నాడు, మన ఓటుకు కులాన్ని అంటగడుతున్నాడు. ఏ బాబాసాహెబ్ అంబేద్కర్ ఓటు పవిత్రంగా వేస్తే నిజమైన